వాట్ ఆర్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఫస్ట్ క్లాసెస్ అంటే ఏంటి అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏమిటి ఇది చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బిల్డ్ అరౌండ్ 2 ప్రైమరీ కాన్సెప్ట్స్. ఇది 2 కాన్సెప్ట్ తోటి బిల్డ్ అయ్యింది అనమాట. అది క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఇవి 2 ప్రైమరీ కాన్సెప్ట్స్ అనమాట. ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ద బేసిక్ ఎలిమెంట్ ఇన్ ఊప్స్. ఆబ్జెక్ట్ అనేది ఊప్స్ లో ఒక బేసిక్ ఎలిమెంట్. ఇట్ రిప్రజెంట్స్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఇది రియల్ వరల్డ్ ఎంటిటీని రిప్రజెంట్ అనేది చేస్తుంది. అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ స్పెసిఫిక్ ఇన్స్టాన్స్ క్రియేటెడ్ ఫ్రమ్ క్లాస్. ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అని చెప్పి సింపుల్ గా చెప్తున్నారు. ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కెన్ బి క్రియేటెడ్ ఫ్రమ్ సింగిల్ క్లాస్. ఒక క్లాస్ నుంచి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అనేది చేయవచ్చు అనమాట. ఈచ్ ఆబ్జెక్ట్స్ హోల్డ్స్ ఇట్ ఓన్ ఇండిపెండెంట్ డేటా. ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనేది ఇండిపెండెంట్ డేటా అనేది హోల్డ్ చేస్తుంది. అదే ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్స్ విత్ కామన్ క్యారెక్టరిస్టిక్స్, అట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ క్లాస్. క్లాస్ ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ ఉన్న అట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్. అట్రిబ్యూట్స్ అంటే మనం అప్పుడు చెప్పాము కదా, అట్రిబ్యూట్స్ అంటే డేటా అనమాట. అట్రిబ్యూట్స్ అంటే డేటా అండ్ బిహేవియర్స్ అంటే మెథడ్స్. ఈ మెథడ్స్ అనేది ఈ క్లాస్ నుంచి క్రియేట్ అనేది చేస్తారనమాట. ఇప్పుడు క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ దట్ డిఫైన్స్ హౌ ఆబ్జెక్ట్ షుడ్ బి బిల్ట్. ఇది క్లాస్ అనేది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎలాగా బిల్డ్ అనేది అవ్వాలి దానికి ఇచ్చేదే బ్లూ ప్రింట్. అదే క్లాస్. ఆబ్జెక్ట్ బిల్డ్ చేయడానికి బ్లూ ప్రింట్ ఆర్ ఒక టెంప్లెట్ అనేది ఇస్తచ్చుడు, అది క్లాస్ అనమాట. క్లాస్ కి ఏమేమి ఉంటాయని అంటే ఫస్ట్ ఫీల్డ్స్ అనేది ఉంటాయి. ఫీల్డ్స్ అండ్ మెథడ్స్. ఫీల్డ్స్ అంటే ఏంటి? డేటా. డేటా అంటే అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ ఏం చేస్తుందని స్టోర్స్ ది డేటా రిలేటెడ్ టు దట్ ఆబ్జెక్ట్. ఇది ఏం చేస్తుందని అంటే వేరియబుల్స్ దట్ స్టోర్స్ డేటా. అంటే ఈ డేటా అనేది ఏదైతే రిలేటెడ్ టు అదే డేటాకి రిలేట్ అయి ఉంటుందో ఆ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఆ ఆబ్జెక్ట్ కి రిలేటెడ్ అయి ఉన్న డేటాని స్టోర్ అనేది చేసుకుంటుంది అనమాట. మెథడ్స్ అంటే ఏంటంటే ఫంక్షన్ దట్ డిఫైన్స్ ఆబ్జెక్ట్స్ యొక్క బిహేవియర్. ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ ని పర్ఫామ్ చేసేది మెథడ్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ క్లాస్ నేమ్. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. ఇప్పుడు ఇక్కడ క్లాస్ లో ఏం చేస్తుందంటే ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ అనేది ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ లో ఏముంటుందంటే ఆబ్జెక్ట్ యొక్క రియాక్షన్స్, ఆబ్జెక్ట్స్ క్రియేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం క్లాస్ కి ప్లస్ ఆబ్జెక్ట్స్ కి ఫస్ట్ మనము ఒక స్టూడెంట్ లిస్ట్ అనేది ఒకటి చూసుకుంటే ఫస్ట్ స్టూడెంట్ లో ఏమేమి కావాలో ఒక స్టూడెంట్ అనేది క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్ లో మన నేమ్ అనేది ఉండాలా, తర్వాత ఏ బ్రాంచ్ కి సంబంధించిన వాడు ఆ స్టూడెంట్, తర్వాత ఏ ఇయర్ లో ఉన్నాడు, నేమ్, బ్రాంచ్, ఇయర్ అనేది మనం తీసుకుందాం అన్నమాట. ఇప్పుడు మనం క్లాస్ అనేది తీసుకుందాం. ఇప్పుడు క్లాస్ స్టూడెంట్ డిఫైన్ init self నేమ్ బ్రాంచ్. మనం ఇక్కడ 3 తీసుకున్నాం కదా, బ్రాంచ్ అండ్ ఇయర్. ఈ 3 అనేది తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు అనేది చూద్దాం. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. మనం ఈ నేమ్స్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు అనేది అసైన్ చేస్తాం అనమాట. సెల్ఫ్ డాట్ బ్రాంచ్ ఈక్వల్ టు బ్రాంచ్. సెల్ఫ్ డాట్ ఇయర్ ఈక్వల్ టు ఇయర్. ఇక్కడ మనం ప్రింట్ ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఇది క్లాస్ అనుకుంటే నేమ్, బ్రాంచ్ అండ్ ఇయర్ అనేది అట్రిబ్యూట్స్ అనేది అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది మనము క్రియేట్ అనేది అయిపోయిందని చెప్పి ప్రింట్ చేయమని చెప్తున్నాం. తర్వాతకి మనం ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే డీటెయిల్స్ అనేది చూపించమని చెప్తున్నాం. డిఫైన్ షో డీటెయిల్స్ at self print name equal to self dot name. ఇక్కడైతే మనం నేమ్ అయితే ఆబ్జెక్ట్ లో సెల్ఫ్ డాట్ నేమ్ కి నేమ్ అనేది అసైన్ చేసాం కదా, ఆబ్జెక్ట్ క్రియేషన్ లో ఏదైతే నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్ అనేది ఇక్కడ అనేది నేమ్ అని ఇచ్చి సెల్ఫ్ డాట్ నేమ్ లో ఇక్కడ అసైన్ అనేది అవ్వాలన్నమాట. తర్వాత ప్రింట్ బ్రాంచ్ సెల్ఫ్ డాట్ ఇయర్. ఈ బ్రాంచ్ ప్రింట్ ఇయర్ సెల్ఫ్ డాట్ ఇయర్. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు క్రియేట్ చేస్తే ఇక్కడ S1 ఈక్వల్ టు స్టూడెంట్ రాజ్ CSE. ఆబ్జెక్ట్ లో మనం నేమ్ చేస్తున్నాం, నేమ్ అనేది ఇచ్చాం, బ్రాంచ్ అనేది ఇచ్చాం. ఇప్పుడు ఏమి ఇవ్వాలా? ఇయర్ అనేది ఇవ్వాలా. ఇప్పుడు ఇక్కడ ఇయర్ అనేది 2026 ఇయర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు S1 డాట్ షో
డీటెయిల్స్ ఇది అనేది ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ నేమ్ అని ఇచ్చి రవి అనేది ఇస్తుంది. ఇప్పుడు మన ఈ రాజ్ అనేది ఇప్పుడు ఇక్కడ అసైన్ అనేది ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ కి ఇచ్చాం. నేమ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అనేది ఇచ్చాం. అప్పుడు ఈ నేమ్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఈ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఇచ్చాం కాబట్టి నేమ్ అని వచ్చి రాజ్ అనేది ప్రింట్ అవుతుంది. బ్రాంచ్ ఏమొస్తుంది, బ్రాంచ్ ఈక్వల్ టు సిఎస్సి అని వస్తుంది. ఇక్కడ మనం బ్రాంచ్ సెల్ఫ్ డాట్ బ్రాంచ్ ఇచ్చి బ్రాంచ్ లో మనము ఏమని అడుగుతున్నాం, ఇక్కడ బ్రాంచ్ అని ఇచ్చి సిఎస్సి అనేది రావాలా. ఇయర్ అనేది ఏమి ఇస్తున్నాము, 2026 అనేది ఇచ్చాం. ఈ ఇయర్ అనేది ఇక్కడ అనేది ప్రింట్ అవుతుంది. అప్పుడు ఏమైనా వస్తుందంటే నేమ్ రాజ్, సిఎస్సి, బ్రాంచ్ సిఎస్సి అండ్ ఇయర్ 2026. ఇలాగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. ఇది ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇది ఇనిట్ ఫంక్షన్ అని చెప్తాను కదా అప్పుడు దాకా. ఇనిట్ మెథడ్ ఇది అనేది ఒక కన్స్ట్రక్టర్ అనమాట. ఇనిట్ ఈజ్ ఎ స్పెషల్ మెథడ్ ఇన్ ఏ పైథాన్ నోన్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్. అదొకటి కన్స్ట్రక్టర్ అని అంటారు అనమాట. ఇట్ రన్స్ ఆటోమేటికల్లీ వెన్ న్యూ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. అది ఇనిట్ ఫంక్షన్ అనమాట. ఇట్స్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్. ఈ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ కి ఇనిషియలైజ్ చేయడానికే మనము ఇది అనేది యూజ్ చేస్తాం, ఇనిట్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇనిట్ మెథడ్ కి మనము సింటాక్స్ అనేది చూస్తే క్లాస్ నేమ్, డిఫైన్ ఇనిట్ సెల్ఫ్ parameter 1 parameter 2 self dot parameter 1 equal to parameter 1 self dot parameter 2 equal to parameter 2. ఇది సింటాక్స్ అన్నమాట ఇనిట్ మెథడ్. అయితే నేను ఇక్కడ సెల్ఫ్ అనేది ఏంటి అని చెప్తాను కదా. సెల్ఫ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఈ సెల్ఫ్ ఫంక్షన్ ఎందుకు ఇస్తామని అంటే ఒక క్లాస్ నుంచి మనము మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్స్ క్రియేట్ ఏదైతే చేసినామో ఆ ఆబ్జెక్ట్స్ అనేది క్లాస్ కి తెలియజేయడానికే మనం సెల్ఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఏదైతే ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్స్ అనేది క్లాస్ కి తెలియజేయడానికే మనం అనేది ఈ సెల్ఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు తెలియజేయాలి అని అంటే ఆ ఆబ్జెక్ట్స్ యొక్క డేటా అనేది ఆ క్లాస్ కి తెలియజేస్తామని అంటే ఆ ఆబ్జెక్ట్స్ అనేది ఏ డేటాని యూజ్ చేస్తుందో అన్నది ఆ క్లాస్ కి తెలియాలి. కాబట్టి మనము ఈ సెల్ఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అందుకే మనం సెల్ఫ్ డాట్ పారామీటర్ 1 ఈక్వల్ టు పారామీటర్ 1 సెల్ఫ్ డాట్ పారామీటర్ 2 ఈక్వల్ టు పారామీటర్ 2 అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది మనం అందుకే మనం సెల్ఫ్ అనేది ఫంక్షన్ ని యూజ్ చేస్తాం అనమాట. అయితే మనము ఈ రోజు టాపిక్ ఇదనమాట. మనం ఈ రోజు ఏమేమి చూసామంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ ఓప్స్ కాన్సెప్ట్ చూసాం, తర్వాతకి దాని యొక్క రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అండ్ ద కోడింగ్ ప్రోగ్రామ్ కూడా చూసాం అనమాట. తర్వాత మనము క్లాస్ అంటే ఏంటి అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఇవి రెండు కూడా విత్ ఎగ్జాంపుల్స్ తోటి కూడా చూసాం. అండ్ ఇనిట్ మెథడ్ అంటే ఏంటి అండ్ సెల్ఫ్ అంటే ఏంటి, ఈ రెండు దాన్ని కూడా మనము ఎగ్జాంపుల్స్ తోటి చూసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. గీక్స్ విత్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.